హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మహాభారతంలో కలియుగం గురించి ఏముందో తెలుసుకుందాం. ఇప్పుడు కలియుగం గురించి విష్ణు పురాణంలో ఏముందో తెలుసుకుందాం. కాశ్మీర దేశాలను హీన జాతుల వారు పరిపాలిస్తారు. వీరందరూ కాలానికి వయస్సుతో తగిన గుణాలు ప్రవర్తన కలవారై ఉంటారు. రాజులు అల్పమైన దయ, అల్ప జ్ఞానం, అల్ప విద్య, అల్ప ఆలోచన, అల్ప ఐశ్వర్యం కలవారై ఉంటారు. కోపం, దుర్వివేకం, క్రూర ప్రవృత్తి, చపలత్వం, ఎదుటి వారిని చులకనగా చూడడం, మనస్సులో ఏదో ఒకదానికి బాధపడుతూ ఉండడం, చెడు నడత, పెడసరపుతనం, పాపం, ఈ గుణాలు కలికాలం పోయే వరకు మానవులను దుష్ట పిశాచాల్లాగా ఆవేశించి ఉంటాయి. ధైర్యం, మనస్సు నిలకడ, అవసరమైన పరాక్రమం అనేవి కలి మానవులకు ఉండవు. కలియుగ మానవుల మాటలు పరమనీచంగా ఉంటాయి. సాధుత్వం, జాగరూకత, మర్యాద అనేవి వారెరగరు. బ్రతుకులు నడివీధి మెతుకులనే చెప్పవచ్చు. కోపం, నిందించడం వాళ్ళకి పుట్టుకతోనే వస్తాయి. గోహత్య, స్త్రీహింస, శిశుహత్య అనేవి కలికాలం జనులకు సహజ గుణాలై ఉంటాయి. ఇతరుల భార్యలు కావాలని ఆశిస్తూ ఉంటారు. అల్పమైన బలం గలవాళ్ళు, బతికున్న శవాల్లాంటి శరీరం గలవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, నాస్తికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వేదాలకు యజ్ఞాలకు స్థానం ఉండదు. బ్రాహ్మణులు కింది జాతుల వారిని సేవిస్తూ వారిచే ధనబలంతో బ్రతకవలసి ఉంటుంది. అన్ని రకాలుగా బలం ఉండేవాడే ప్రభువు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవాడే మాన్యుడు. సభలలో ముందు వెనక చూడక నోటికి వచ్చినట్లు నిర్భయంగా వాగేవాడే పూజ్యుడు. నౌకరీ చేసేవాడే హితుడు. ఇలా ఉంటుంది కలియుగ ప్రభావం. ధనం ఉన్నవాడే గొప్ప కులంలో పుట్టినవాడుగా గౌరవం పొందుతాడు. శరీర బలమే ధర్మం, అందచందాలే వివాహ కారణాలు, అన్యాయమే వృత్తికి మూలం, దౌర్బల్యమే కిందికి దింపుతుంది. ఇలా ఈ దోషాలు అన్ని జాతుల్లోనూ ఉంటాయి. కలియుగ మానవులకు ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు. తేనె, కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, ఆహారము, నారబట్టలు, నేత బట్టలు, వస్త్రాలు. సంతానం మితిమీరి బహు కష్టాలకు మూలమవుతుంది. శ్రౌత స్మార్థ క్రియలు ఆచరించరు. ఇలా ఉన్నప్పుడు ధర్మాన్ని స్థాపించడమే లక్ష్యంగా శ్రీ విష్ణువు శంబల అనే గ్రామంలో ప్రధానుడు అనే బ్రాహ్మణునికి కుమారుడుగా పుడతాడు. దుష్ట శిక్షణ చేస్తాడు. వేదాలకు మళ్ళీ జీవం పోస్తాడు. సాధు సంరక్షణ చేస్తాడు. శ్రౌత స్మార్త క్రియలకు ప్రాణప్రతిష్ఠ ఆచరిస్తాడు. వర్ణాశ్రమ ధర్మాలకు సంరక్షణ కలిగిస్తాడు. ఆ అవతార పరమ పురుషుని పేరు కల్కి. ఆ విధంగా కలియుగం తీరి కృతయుగం ధర్మం 4 పాదాలతో నిర్బంధంగా ప్రవర్తించగా దేవతలు ఆనందంగా భూమి మీదికి వచ్చి మనుషులతో కలిసి సగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కలియుగ దోషాలకు అదిరి బెదిరి అడవుల్లో తపస్సు చేస్తూ ఉండే సూర్య చంద్ర వంశీయులైన రాజులు తిరిగి రాజ్యాలు ధర్మబద్ధంగా ఏలే పరిపాలకులు అవుతారు. విష్ణువు అంశతో పుట్టి ధర్మ పద్ధతిగా భూమండలంగా పాలించి భూపతుల చరిత్రలను చదివినా వినినా మేలు కలుగుతుంది. యజ్ఞం చేస్తే ఫలం వస్తుంది. సిరి సంపదలు సమృద్ధిగా కలుగుతాయి. సూర్యచంద్ర వంశాలలో పుట్టిన రాజులలో మాంధాత మొదలు కుశలవుల వరకు, యయాతి మొదలు సత్యదేవుని వరకు ఉన్న వారి చరిత్రలు చదివినా విన్నా శుభకరాలు. సో విన్నారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.